12, 13 సైజ్ ఉన్నది అని అంటే మాత్రం ఖచ్చితంగా సర్జరీ అవసరము అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. కానీ సర్జరీతో కాకుండా ప్యూర్‌జెల్ వారు అందిస్తున్న ఈ ఆల్కలైన్ వాటర్‌తో కిడ్నీలో స్టోన్స్‌ని కూడా మనం కరిగించుకోవచ్చు. అది దాదాపుగా 12 ఉన్నా, 13 ఉన్నా సరే ఈ వాటర్‌ని కంటిన్యూగా మనం తీసుకున్నామనంటే ఒక 20-30 రోజుల పాటు కిడ్నీలో స్టోన్స్‌ని కరిగించే విధంగా ఉంటుందంటున్నారు. అసలు దీనికున్న ఇంపార్టెన్స్ ఏంటి? నిజంగా అంత ప్రత్యేకత ఉందా ఈ వాటర్‌కి? దీని గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి ప్యూర్‌జెల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్యూర్‌జెల్ మేనేజింగ్ డైరెక్టర్ కాజా హుస్సేన్ గారున్నారు. హాయ్ సార్! నమస్తే అండి. నమస్తే సార్. సార్ మీ సక్సెస్ స్టోరీలు ఒక్కొక్కటి వింటా ఉంటే ఆశ్చర్యం అయితా ఉంటది. ఎందుకంటే ఇది లైఫ్ ప్రూఫ్ మేము చూపిస్తాం అంటున్నారు. అంటే ఇప్పుడు మనం ఎవరితో మీరు మాట్లాడించే విధంగా ఉంది. ఒకవేళ ఈ కిడ్నీ స్టోన్స్‌ని తగ్గించుకున్న పర్సన్స్ ఎంతమంది ఉన్నారు? అదే విధంగా ఎట్లా తగ్గుతా ఉన్నాయి ఇది? సార్ ఇదేంటి మ్యాజిక్ అసలు? చాలా మందున్నారండి. ఇప్పుడు నాకు కాల్స్ వస్తుంటాయి. హ్మ్. ఒక్కొక్కసారి వాళ్ళ బాధలు అవి వింటుంటే నాకే ఎంత బాధ కలుగుతుంటే అంత బాధ హ్మ్. కలుగుతుంది. అంటే ఒకసారి కిడ్నీలో స్టోన్ ఫార్మ్ అయిపోయిన తర్వాత ఒకవేళ వాళ్ళు బ్లాస్టింగ్ చేసుకున్నా మళ్ళీ ఫార్మ్ అయితూనే ఉంటుంది వాళ్ళకు. హ్మ్. 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 అంటే వాళ్ళ పెయిన్స్ గానియండి, వాళ్ళు చెప్పే బాధలు గానియండి, అసలు వేలు వేలు ఖర్చు పెడుతుంటారు. అంటే యెస్. యెస్. సంపాదించిన యెస్. డబ్బులంతా దానిలోకే ఖర్చు పెడుతుంటారు. నాకు కాల్ చేసిన తర్వాత యాక్చువల్లీ నేను ఈ వాటర్ 15 డేస్ సజెస్ట్ చేశాను వాళ్ళకంతే. ఓహ్! ఒక 15 డేస్ కంటిన్యూ‌గా తాగండి. మీకు ఆటోమేటిక్‌గా స్టోన్ కరుగుతూ వస్తుంది అనేసి సజెస్ట్ చేశాను. చాలామందండి. దాదాపు లాస్ట్ హ్మ్. టైమ్ మనం ఒక వీడియో చేసినప్పుడు అప్పటి నుంచి వచ్చిన కాల్స్ ద్వారానే దాదాపు నాకు తెలిసి ఒక 100-150 మెంబర్స్ యూజ్ చేశారు. సూపర్. వాళ్ళ సూపర్. డేటా కూడా మన దగ్గర ఉంది. హుహుహు. కంటిన్యూ‌గా ఇప్పుడు వాళ్ళు ఎంత కృతజ్ఞతా భావంతో యెస్. మాట్లాడతారంటే అంత యెస్. బాగా యెస్. మాట్లాడతారు. యెస్. హ్మ్. అంటే యాక్చువల్లీ మెయిన్ కిడ్నీలో స్టోన్ ఫార్మ్ కానికి కారణం ఏమంటే సార్, హుహు. ఇప్పుడు మనం తినే ఫుడ్‌లో పెద్ద మేజర్ ఇంపార్టెంట్ ఏం గాదు. యెస్. మనం యెస్. తాగే వాటర్‌లోనే. ఇప్పుడు మనం తాగే వాటర్‌లో మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ మినరల్స్ ఉండడం వల్ల, ఈ మినరల్స్ ఫిల్టరేషన్ అనేది మన కిడ్నీస్ ద్వారానే జరుగుతాయి. హ్మ్. ఇవి హ్మ్. కొన్ని కరగని మెటల్స్ కొద్ది కొద్దిగా కరుక్కుంటూ పోయి స్టోన్ రూపంలో ఫార్మ్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు పర్టిక్యులర్ మన ప్యూర్ జెల్ వాటర్ ఎట్లా తగ్గిస్తుంది అంటే, మన హ్మ్. వాటర్ మైక్రో క్లస్టర్ వాటర్ అండి. ఓకే. మామూలు వాటర్ కంటే చాలా పల్చగా ఉంటుంది బాండింగ్ ఇది. ఆహాహాహా! ఈ పల్చని వాటర్ తాగడం వల్ల ఆ కిడ్నీలో జరిగే ప్రక్రియకు మనకు హ్మ్. ఆటోమేటిక్‌గా ఈ మలినాలను విచ్ఛిన్నం చేస్తుంది. ఓకే. ఓకే. విచ్ఛిన్నం చేసి పాస్ రూపంలో గాని, మిగతా వేరే సోర్స్‌లో గాని బయటకొచ్చేస్తుంది. అంటే సైజ్ ఒకవేళ 12, 13 ఉంటే మళ్ళీ అది డిక్రీజ్ అవుతా ఉంటదా? అవును. నిదానంగా డిక్రీజ్ యాహ్! అవుతూ అది యూరిన్‌లో వచ్చేసేస్తది. అవును. ఇప్పుడు ఓకే. యాక్చువల్లీ కిడ్నీలో స్టోన్ అంటే రాయి కాదండి అవి. హుహుహుహు. మలినాలే. అదే అదేలే. దానిలోనే ఇప్పుడు మనం బ్లాస్టింగ్ సర్జరీ అన్నా కూడా హ్మ్. దాన్ని ఒక ప్రెషర్‌తో విచ్ఛిన్నం చేస్తారు. అవును. ఆ ప్రాసెసే మన వాటర్ చేస్తుంది. యెస్. యెస్. మామూలుగా వాళ్ళేంటంటే ఆ మిషన్‌తో విచ్ఛిన్నం చేసేసి వాళ్ళైనా నిదానంగా దాన్ని స్టోన్ తీయడం కావచ్చు, లేదంటే యూరిన్‌లో కావచ్చు వచ్చేసేస్తా ఉంటది. అదైనా చేస్తుంది. సరే. అవును. ఇది కూడా ఏంటంటే మనం సర్జరీ వరకు ఎళ్ళకుండా వాటర్‌తోనే మనం దాన్ని బ్లాస్ట్ చేయొచ్చు ఆ చేయొచ్చు. స్టోన్‌ని. చేయొచ్చు. ఓకే. ఒక్కసారి ఏంటంటే నిజంగా నమ్మడానికి నాకు గూడా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఏదో 6 7 అంటే వస్తదనుకోవచ్చు గానీ, 12, 13 సైజులో ఉన్నవి ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఆఫ్ ది రికార్డ్ మాట్లాడినప్పుడు 16 సైజు ఉన్న వాళ్ళు కూడా